హలో అండి, మా క్వార్టర్స్లో ఫస్ట్ టైం గీ చేశాక కింద వాటర్ మిగిలి ఉంటాయి కదా, వాటిని పడేయకుండా నేను ఒక మంచి ట్రిక్ చెప్తాను మీకు. తెలిసిన వాళ్ళు ఓకే ఇగ్నోర్ చేసేసేయండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు చెప్తున్నా. ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి తెలిసిన వాళ్ళు. మళ్ళీ ఇది కూడా చెప్పాలనా అనుకుంటే నేనేం చేయలేను. నా అలాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అది. ఆ మిగిలినదంతా నేను పన్నీర్ చేసా. అది ఎలా చేసా ఏంటో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పే అవసరం లేదు. ఇలా వెన్న మొత్తం పైకి తీసాక ఆ వెన్నని సపరేట్ బౌల్లో వేసి నెయ్యి కరిగిస్తున్నా. ఇంకో బౌల్లో వాటర్ ఉంటాయి కదా, గీ కడిగిన వాటరు, ఆ వాటర్లో అలా కొంచెం ఒక 5 మినిట్స్ అలా వేడి చేస్తే పగిలిపోతుంది. అందులో కొంచెం ఒక స్పూన్ అంతా నిమ్మరసం పిండి అలా ఒక 2-5 మినిట్స్ ఉడికించాలి. ఒక పక్క మరో పక్కన నెయ్యి చేస్తున్నా. చూడండి, నెయ్యి సువాసన చేసేటప్పుడు వేరే లెవెల్ ఉంది. ఇల్లు మొత్తం చుట్టుకోయింది. అసలు ఇంత మంచి వాసన ఉందంటే ఇల్లు, అబ్బా! నా నెయ్యికి దిష్టి పెట్టకండి, ఫస్ట్ టైం చేసిన ఇంత మంచిగా వచ్చింది. ఎంత బంగారు రంగులో ఉంది చూడండి నెయ్యి. ఇంకా నా నెయ్యికి దిష్టి పెట్టకండి, మీరు ట్రై చేయండి, మంచిగా ఉంది. హోమ్ మేడ్ గీ ఎంతైనా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అవి పగలగొట్టిన పాలు ఉన్నాయి కదా, అన్నీ ఒక 20 మినిట్స్ అలా ఉడికించాక చూడండి ఎంత కొంచెం పన్నీర్ అయింది. ఏదో వేస్ట్ కానట్ట ఇలా చేసుకున్న యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, అవసరం లేదన్న వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి. ఇలా చేశాక ఒక 1.5-2 అవర్స్ ఇలానే మళ్ళీ దాన్ని బరువు పెట్టి పెట్టాను. బరువు పెట్టి పెట్టాక ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మంచిగా, అంటే మనం ఎంత బరువు పెట్టింటే ఆ మాత్రం స్పాంజీగా వస్తుంది. నాకు కొంచెం పన్నీర్ కాబట్టి నేను కొంచెం బరువు పెట్టా, పర్లేదు, బాగుంది. ఇంకా ఈ పన్నీర్ కర్రీని మేము పన్నీర్ టిక్కా కానీ లేదా పన్నీర్ ఫ్రై కానీ అలా చేసుకొని ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ పరంగా లేదా నార్మల్గా అయినా ఇచ్చేస్తా. అప్పుడు మిక్సీ అంతా గలీజ్ అయింది కదా, చూడండి ఎంత నీట్గా రుద్దానో. ఆ వంట చెయ్యడం ఏంటో కానీ లాస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందండి. నా తల ప్రాణం వచ్చేస్తుంది ఆ క్లీన్ చేయాలంటే. ఏం చేస్తాను, నాకు నచ్చినట్టు నేను మిక్స్ చేసి క్లీన్ చేసేసా. అయినా మళ్ళీ నెక్స్ట్ అలానే అయిపోద్దిలేండి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, ఏమనుకోకండి. నాట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. ఎలా అంటే 125.1% నాట్ సబ్స్క్రైబర్స్ అయితే 2.1% ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. ప్లీజ్ కంటెంట్ నచ్చితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, నాకు కొంచెం మోటివేట్ ఉంటుంది. మనకంటే వెనక ఛానల్స్ పెట్టిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. నన్ను కొంచెం మోటివేట్ చేయండి. జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ తొందరలోనే చేస్తారు అని అనుకుంటున్నా. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఆల్మోస్ట్ మనం కూడా వెళ్ళిపోతాం ముందుకి. మళ్ళీ ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా అన్నట్టు. ఇది మీకు వైటీ స్టూడియోలో ఆల్మోస్ట్ యూట్యూబర్స్ అయినా నాన్ యూట్యూబర్స్ అయినా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు వైటీ స్టూడియోలో తెలిసిపోద్ది అనమాట ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూస్తున్నారని. ఇక్కడ మొత్తానికి జెండర్స్ వస్తే ఫీమేల్ 63.8%, మేల్ వచ్చేసి 36.2%. సిస్టర్స్ ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్, అండ్ బ్రదర్స్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా వీడియో చూశాక. చూద్దాం మళ్ళీ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఏంటో. ఇంకా వీడియో విషయానికి వస్తే యూజ్ అవుతుంది కదా ఏదో తెలియని వాళ్ళకన్నట్టు హోమ్ మేడ్ పన్నీర్ చేశా. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి తప్పకుండా. మీ కామెంట్లు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు ఫస్ట్ కామెంట్ ఎవరిది వస్తుందో అని వెయిట్ చేస్తున్నా. మనకి ఇంకా ఇంతవరకు ఎవరు కామెంట్ రాలేదు. చూద్దాం మళ్ళీ ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో చూడాలా. ఇప్పటికైతే పర్లేదు, 25 అంతే, అంతకు మించి ఎక్కువ లేరులే మన సబ్స్క్రైబర్సు. మనం ఛానల్ పెట్టి 2 మంత్స్ అయ్యింది, బట్ 28 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. డూ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. ఉంటా. డూ సబ్స్క్రైబ్.